పేషెంట్ జీవితాలతో ఆడుకోకండి. వెళ్ళి ఆపరేషన్కి అరేంజ్ చేయండి. అలాగే సార్. ఇలాంటి అడుగుతున్న వాళ్ళ గురించి పిల్లనిచ్చిన మామిడైనా నాతోనే కూడా పడుతున్నావు. నీలాంటి విధవను అందరం ఎక్కించడం నాది బుద్ధి తక్కువ. నువ్వు సారీ చెప్పకపోతే ఈ క్షణం నుంచే మన బంధం తెగిపోతుంది. చిల్లాంటి వాడికి సారీ చెప్పి మన బంధం నిలుపుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఏంటిది, నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావా? అవును అంకుల్. ఎక్కడున్నావు తల్లి? నీ గురించి మీ నాన్న పిచ్చివాళ్లే వెతుకుతున్నాడు. ఎందుకమ్మా వెళ్ళిపోయావు? నీ కోరికలు తీరాలని కోరుకున్నావు. అన్నీ తీరే సమయానికి నువ్వు దూరం అయిపోతున్నావు. ఎందుకు చందు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? హలో ఆంటీ, నేను మాధవిని. చెప్పమ్మా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను ఆంటీ. మీరెలా ఉన్నారు? అంకుల్ పోవటం మిమ్మల్ని బాగా కృంగదీసినట్లుంది కదా ఆంటీ? అలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఆంటీ. రాజా కూడా చాలా బాధపడుతున్నాడు. ఏం చేస్తావమ్మా, ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్లాల్సిన వాళ్లే. ఎవరి కోసం ఎవ్వరూ ఉండరు. ఆ దేవుడు ఉండనివ్వడు కూడా. ఐఎమ్ సారీ ఆంటీ. పర్వాలేదు. రాజా ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు ఆంటీ. ఆంటీ, చందు గురించి ఏమైనా తెలిసిందా? తను ఫోన్ చేయటం గాని ఎక్కడైనా ఆచూకీ తెలియటం గాని జరిగిందా? లేదమ్మా, తన గురించి వెతుకుతూనే ఉన్నాం. ఎక్కడా ఏ చిన్న క్లూ కూడా దొరకడం లేదు. వాళ్ళ నాన్న తిండి నిద్ర మానేసి తన కోసం గాలిస్తూనే ఉన్నాడు. మీరేం దిగులు పడకండి ఆంటీ. చందు ఎక్కువ రోజులు ఉండదు, తిరిగి వచ్చేస్తుంది. అవునమ్మా, ఎక్కువ రోజులు ఉండదు అనే మా ఆలోచన కూడా. ఎక్కడున్నా త్వరగా వచ్చేస్తే అంతే చాలు. ఆ దేవుడు తప్పకుండా తను ఎక్కడున్నా ఆచూకీ అయినా ఇస్తాడు. మీరే కృష్ణ గారికి ధైర్యం చెప్పండి. అలాగేనమ్మా, ఉంటాను. మాధవి, నేను రావడం బహుశా లేట్ కావచ్చు. నా కోసం వెయిట్ చేయకుండా నువ్వు భోంచేసి పడుకో. లోపల నుంచి లాక్ చేసుకో. నా దగ్గర కీ ఉందిగా, నేను లాక్ తీసుకొని వస్తాను. ఏం రాజా, నాకిన్ని చెబుతున్నావే, ఒక్కసారైనా చందు గురించి ఆలోచించావా? అసలు తను ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడొస్తుంది, అసలు ఎందుకు వెళ్ళింది అని ఏ రోజైనా ఆలోచించావా? ఎంతసేపు నీ పనులు, నీ హడావిడి తప్ప ఏ రోజైనా చందు గురించి ఆలోచించావా? ఆలోచించాను మాధవి, కానీ నాకు అర్థం కాలేదు. అసలు ఎందుకు తను ఇల్లు వదిలి వెళ్ళిపోయిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. నీ బిజినెస్ లో పడి పూర్తిగా మర్చిపోయావనుకున్నాను. పోన్లే రాజా, కనీసం ఆ మాత్రమైనా తన గురించి కేటాయించావు. నేను మరీ అంత దుర్మార్గుడిని కాదు మాధవి. తను నన్ను ఎన్ని అవమానాలు పాలు చేసినా తను ఇల్లు వదిలి వెళ్ళిపోయినందుకు జాలిగానే ఉంది. నువ్వు చూపించాల్సింది జాలి కాదు రాజా, ప్రేమ. చందు నీ ప్రేమని కోరుకుంటుందే కాని తన మీద జాలిని కోరుకోదు. కనీసం తను ఎక్కడుందో, ఎలా ఉందో తెలుసుకోవాలని కూడా నీకు అనిపించలేదా రాజా? వెతికించే ప్రయత్నమైనా చెయ్యి. నేనా? ఏ చెయ్యవా, చెయ్యకూడదా? ప్రేమ అనేది ఒకరు చెప్తే రాదు మాధవి. అది ఇక్కడ ఉండాలి. తాళి కట్టిన వాడిని కాబట్టి ఆ మాత్రం జాలైనా ఉంది. అంతేకాని స్వయంకృతంగా చేసుకున్న దానికి ఎవరు బాధ్యత తీసుకోరు,
బాధపడరు. ఏం ఆశించి వెళ్ళిందో ఆ ఆశ తీరాక తనే వస్తుందేమో. పింకీ, మీ క్లాస్లో ఫస్ట్ ఎవరు? నాకు తెలుసులే, ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు మా పింకీకి వస్తుంది. ఈసారి కూడా ఫస్ట్ ర్యాంక్ నీదే కదూ? ఏమైంది తల్లి? ఎందుకలా ఉన్నావు? అమ్మమ్మ, డాడీ దగ్గరికి వెళ్దామా? వద్దమ్మా, ఇప్పుడు వెళ్తే మీ అమ్మ ఊరుకోదు. నీ మీద నా మీద కూడా కోపడుతుంది. అంటే మనం డాడీ దగ్గరికి వెళ్ళామా? ఎందుకమ్మా, డాడీయే నీ కోసం వస్తారు, సరేనా? డాడీ, నాకు చాక్లెట్ కావాలి. వద్దమ్మా, మమ్మీ తెలిస్తే కోపడుతుంది కదా. నేను మమ్మీకి చెప్పను డాడీ. నువ్వు చెప్పకు డాడీ. నువ్వు నాకు చాక్లెట్ ఇప్పించు డాడీ. సర్లేమ్మా, వెళ్ళేదారిలో కొని పెడతాను. మా మంచి డాడీ. అమ్మమ్మ, డాడీ కూడా నాకు ఎప్పుడు చాక్లెట్ కావాలన్నా కొనిచ్చేవాడు తెలుసా? నీకు చాక్లెట్ కావాలమ్మా? డాడీ కావాలమ్మమ్మ. నీ కోరిక తీరాలని ఆ భగవంతుణ్ణి కోరుకోవడం తప్ప నేనేం చేయగలనమ్మా? నా వల్ల అంతకంటే ఏమవుతుంది చెప్పు? డాడీ, డాడీ. అమ్మా పింకీ, అమ్మా పింకీ. డాడీ, నాతో ఆడుకుంటావా? తేనా, నీతో ఆడుకోవచ్చా? ఓ, పింకీ, తా బంగారు తల్లి. డాడీ, ఆడుకుందాం రా. అలాగేనమ్మా. డాడీ, నన్ను పట్టుకోండి. ఏయ్, ఏయ్. డాడీ, ఏయ్, ఏయ్, catch me. పట్టేసుకుంటున్నాను. Catch ఏ తల్లి, బంగారు తల్లి. పట్టుకోండి, ఏయ్, డాడీ, నిన్ను ముట్టుకున్నా come on, అవుట్ అయిపోతున్నావు. come on. ఏయ్. Come on. ఏయ్, తల్లి. నన్ను పట్టేసుకోండి. అమ్మా, అమ్మా, పింకీ, బంగారు తల్లి, బంగారు తల్లి, బంగారు తల్లి. డాడీ, డాడీ, హ్మ్.
నాకు ఏం ఆట ఆడాలనుంది. ఓకే డన్. ఎక్కు. ఏనుగమ్మ ఏనుగు మా ఊరొచ్చింది ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు మా ఊరొచ్చింది ఏనుగు. చేనుగమ్మ ఏనుగు మా ఊరొచ్చింది ఏనుగు. చేనుగమ్మ ఏనుగు మా ఊరొచ్చింది ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. ఏనుగమ్మ ఏనుగు మా ఊరొచ్చింది ఏనుగు. ఏనుగేమో నల్లన ఏనుగు కొమ్ములు తెల్లనా. దిగు దిగు దిగు. ఏయ్ చేయండి తల్లి, నిద్ర వస్తుందా? రా నా ఒళ్ళో పడుకో. ఇలా పడుకో బొజ్జ తల్లి. చోచ్యుతానంద జో జో ముకుంద హరి పరమానంద రామ గోవింద. చో 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 చో. మా అమ్మ చిన్నప్పుడు ఇదే పాడిందమ్మా, నాకు ఇదే వచ్చు. నిద్రపో అమ్మా, హాయిగా నిద్రపో. నా బంగారు తల్లి, నిద్రపో అమ్మా, నిద్రపో తల్లి. ఏమైందమ్మా? ఏంటలా చూస్తున్నావు? ఒకసారి అక్కడ చూడండి. పింకీ ఈజ్ గుడ్ గర్ల్. పడుకో అమ్మా. అదేంటి నర్సయ్య, అక్కడ ఎవరూ లేకుండానే ఎవరో ఉన్నట్టు తనలో తనే మాట్లాడుకుంటున్నారేంటి? నువ్వు ఈ రోజే చూస్తున్నావు కదమ్మా, నీ కొత్తగానే అనిపిస్తుంది తల్లి. కానీ నాకిది మామూలే. అక్కడ ఎవరూ లేరని మనం అనుకుంటాం, అదే నిజం కూడా. కానీ ఆయన దృష్టిలో ఆ పాప వస్తుంది, ఆయనతో ఆడుకుంటుంది. లోకంలో అన్ని సంబంధాలు తెంపేసుకున్నారు కదా, ఆయన లోకంలో అలా హాయిగా బ్రతికేస్తూ ఉంటారు. నీకు చెప్పాను కదమ్మా, ఆ పాపే ఆయన బలం, ఆయన బలహీనత కూడా. నాకు తెలుసు పింకీ, నువ్వు నా కోసం వస్తావని. నువ్వంటే నాకు ప్రాణం, నేనంటే నీకు ప్రాణం. ఐ లవ్ యూ తల్లి. ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ. I love you, Tali. I love you so much. I miss you. I miss you a lot. అవి తీసుకురా. రా, ఇక్కడ పెట్టు. నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. ఏంటండి ఇవన్నీ? ఇవేం కొన్నవి కాదులేండి, మా ఊర్లో ఉన్న పొలంలో పండినవి. నాన్నగారు తెచ్చారు, ఆయన ఇచ్చి రమ్మంటే తీసుకొని వచ్చాను. అయినా ఇవన్నీ ఎందుకండి? ఇక్కడ తినేవాళ్ళు ఎవరున్నారు? అబ్బా, ఆయనకి సంతృప్తిగా ఇవ్వాలి అనిపించింది, ఇచ్చారు. మీరెందుకు కాదంటారు? అయినా అక్కేది? అక్క అక్క వదిన ఇంట్లో లేదు, గుడికెళ్ళింది. మీరు తను వచ్చాకొస్తే బాగుంటుంది. అంటే ఏంటి కృష్ణ గారు మీ ఉద్దేశం? అసలు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారో ఒక్క రీజన్ చెప్పండి. నా అంతటా నేను మీరు కావాలి అని కోరుకున్నా కాదన్నారు.
ఆడపిల్లని సిగ్గు విడిచి అడిగితే నిర్మోహమాటంగా మాట్లాడారు. నా కోపం వచ్చింది. ఆ కోపంలో నేను అన్న మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటాయి. అందుకే ఈ రోజు ఇంత బెట్టు చేస్తున్నారు కదా. అలాంటిదేం లేదండి. మరెందుకు నన్ను ఇలా పరాయి మనిషిని చూసినట్టు చూస్తారు? చందు చివరి కోరిక ఏంటో తెలిసి కూడా ఎందుకు మీరు మారరు? అంటే మీకు చందు గురించి నాకంతా తెలుసు. తను త్వరలోనే చనిపోబోతోంది. మా డాడీ అంతా చెప్పారు. అయితే అందరికీ తెలిసిపోయిందన్నమాట. ఈ రోజు కాకపోయినా తర్వాతైనా తెలిసేదే. కానీ చందు కోసం మీరేం చేశారు? మన పెళ్లి జరగదని తను ఎంత టెన్షన్ పడిందో మీకు తెలుసు కదా. తెలుసు, నాకన్నీ తెలుసు. తెలుసు కాబట్టే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. లేకపోతే ఇప్పటికీ నా మనసును బయట పెట్టేవాడిని కాదు. తను ఆనందపడుతుంది అంటే మీ మెళ్ళో తాళి కట్టి తన అమ్మగా తీసుకురావాలనుకున్నాను. తనే లేకుండా పోయాక ఇక నేనెందుకు తన ఇష్టాన్ని గౌరవించాలి? మీరెలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ నాకు మాత్రం నా వల్లే చందు ఈ పరిస్థితుల్లో అందరికీ దూరం అయిందనిపించింది. తన మనసుని గాయపరిచాను. తన కోరిక నెరవేరకుండా నేనే తెలియక అడ్డు తగిలాను. తనని వెనక్కి తీసుకురావడం నా బాధ్యతే అనుకొని ఈ ఇంటికొచ్చాను. ఇలా వస్తూనే ఉంటాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు జయంతి. వదినా? అవును కృష్ణ, జయంతి చెప్పింది నిజం. నిజంగా మీ పెళ్లి కాలేదు. తర్వాత నీ జీవితం ఏమవుతుందో అనే బాధతోనే చందు దూరం అయ్యింది. మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ దూరం వల్లే చందు నలిగిపోయింది. చందు కోసం జయంతి తీసుకున్న నిర్ణయాన్ని నేను మీ వదినగా సమర్థిస్తున్నాను. తనిప్పుడు జయంతిలా రాలేదు కృష్ణ. చందు తీర్చిదిద్దిన వాళ్ల అమ్మ సూర్యలాగా వచ్చింది. ఇదిగో చందు సెలెక్ట్ చేసిన చీరలో, చందు నేర్పిన చీరకట్టులో చందు మనసుకి నచ్చిన అమ్మలా తనింటికి తనొచ్చింది. ఇంకా అర్థం లేని ఆలోచనలతో తనని బాధపెట్టి చందు మనసును కష్టపెట్టుకు కృష్ణ. మీరేంటో నాకు తెలుసు. మీరవునన్నా కాదన్నా చందుని వెనక్కొచ్చేలా చేస్తాను. దానికోసం ఏం చేయాలో అది చేస్తాను. తను ఎక్కడున్నా వెతికిస్తాను. నేను మీతో బ్రతకాలని అనుకుంటున్నాననే వార్త తనకి చేరవేస్తాను. నువ్వేం ఫీల్ అవ్వకు జయంతి. నీ నిర్ణయం కరెక్ట్, అంతే.
ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచలేని కన్నుల్లో నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి ఏంటమ్మా ఇది? డాడీ అమ్మమ్మ, డాడీ క్యాంప్ వెళ్ళేటప్పుడు ఇది నాకు ఇచ్చాడు, అదే వింటున్నాను. అమ్మమ్మ, డాడీ ఇంకా రారా? వస్తారమ్మా. మరి మమ్మీ డాడీ ఇంకెప్పుడు రాడని చెప్పారు. మీ అమ్మ చెప్పింది జరగదు. మీ డాడీ రాకపోతే మనమే డాడీ దగ్గరికి వెళ్దాం రా. ఇది వింటి పడుకుంది గాని